రంగారెడ్డి జిల్లా మైలర్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దారుణ హత్య కలకలం రేపింది. అఫ్రోజ్ అనే ఆటో డ్రైవర్ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దారుణంగా పొడిచి చంపిన ఘటన చోటు చేసుకుంది. ఘటనలో ఆటో డ్రైవర్ అఫ్రోజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సోహెల్, అబ్బు, రిజ్వాన్ అనే ముగ్గురు వ్యక్తులకు అఫ్రోజ్ మధ్య ₹1000 డబ్బుల వివాదం కారణంగానే హత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. 12:30 గంటల సమయంలో ఒట్టేపల్లి ఆడిపాడి దర్గా దగ్గర ఒక మర్డర్ అయిందని చెప్పి మాకు సమాచారం వస్తే ఇమీడియట్లీ మేము రష్ అయినాం. మా ఎస్ఐలు, మేము సిబ్బంది ఇక్కడికి వచ్చి చూసేసరికి ఒట్టేపల్లి ఆడిపాడి దర్గా దగ్గర ఈ మస్జిద్ పక్కన గుట్ట మీద ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు. ఆయన పేరు అఫ్రోజ్, 25 ఇయర్స్, ఆటో డ్రైవర్, ఒట్టేపల్లి లోకల్. ఆయనకు మ్యారేజ్ అయింది, భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఎందుకు జరిగిందని చెప్పి విచారిస్తే సోహెల్ ఎలియాస్ అఫ్రోజ్, సోహెల్ ఒకటి, రెండో వ్యక్తి అఫ్రోజ్ ఎలియాస్ అబ్బు, మూడో వ్యక్తి పేరు రిజ్వాన్. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఇదంతా గొడవపడ్డారు. వీళ్ళందరూ కూడా తెలిసిన వ్యక్తులు, అందరూ వట్టేపల్లికి చెందిన వాళ్ళు. ఒక ₹1000 అమౌంట్ గురించి గొడవ జరిగింది. డిసీజ్డ్ చనిపోయిన అఫ్రోజ్కు చంపిన మిగతా ముగ్గురు నేరస్తుల మధ్యలో ఆ విషయంలో గొడవ జరిగి ఈ ముగ్గురు వ్యక్తులు 2 కత్తులతోటి దాడి చేసి కడుపులో, ఛాతి భాగంలో మల్టిపుల్ ఇంజురీస్ అయినాయి. అఫ్రోజ్ ఇక్కడికిక్కడే స్పాట్ డెడ్ అయ్యిండు. తర్వాత వాళ్ళు పారిపోయారు. వాళ్ళ వివరాలు తెలుసుకున్నాం. వాళ్ళ గురించి మేము ఒక టీం డిప్లాయ్ చేసినాం పట్టుకోవడానికి. ఇప్పుడు ఈ చనిపోయిన అఫ్రోజ్ భార్యతోటి కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తున్నాం. పూర్తి వివరాలు డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ తెలుసుకుంటాం, ఫైనలైజ్ చేస్తాం. నేరస్తుల